నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మహాళయ పక్షం మొదలు కాబోతోంది మురళి గారు. మరి మహాళయ పక్షం అంటేనే పితృదేవతల ఆరాధనకి ఖచ్చితంగా కేటాయించినటువంటి రోజులు, పక్షం రోజులు అంటే 15 రోజులు. మరి 15 రోజులు ఏమేమి చెయ్యాలి ఏంటి అనేది కూడా క్లుప్తంగా చెప్పండి. అలాగే కొన్ని ఖచ్చితంగా ఈ 15 రోజులు చెయ్యాల్సిన పనులు, చెయ్యకూడని పనులు, డూసు డోంట్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా ఒక్కసారి వివరించండి మురళి గారు. తప్పకుండా అమ్మా. మహాలయ పక్షాలకు సంబంధించి అంతకుముందు గరుడ పురాణంలో ఉండేటువంటి విషయాన్ని మనం చాలా కూడా వీడియోలో నేను చెప్పి ఉన్నాను. మనకు ఏ విధంగానైతే 24 గంటలు, ఒక రోజు, ఒక నెల, ఒక వారము ఇట్లా ఉంటుందో సంవత్సరం అని, వారికి తిథుల ప్రకారంగా ఏ తిథిలో మరణించారో, ఏ మాసంలో మరణించారో ఆ మాసం నుండి మరలా నెక్స్ట్ మాసము, నెక్స్ట్ తిథి శుక్లపక్షమా కృష్ణపక్షమా అనేటువంటి సందర్భంలోకి వారికి ఒక రోజు మాత్రమే ఉంటుంది వారి టైం టేబుల్ ప్రకారంగా. కనుక ఆ విధంగా మనిషి మరణించిన తర్వాత 12 రోజులు 11 రోజుల కార్యక్రమం చేసేది కూడా అదే. అప్పటిదాకా కూడా ఆత్మ అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మన వైదరిని నది వద్దకు వెళ్ళడము, అదంతా కూడా చీము, నెత్తురు, మాంసము, రక్తపు ముద్దలతో ఉండేటువంటి నది. దాని వద్ద కేవలం గోవు యొక్క, మనం ఇక్కడ గోదానం చేస్తేనే గోవు యొక్క తోకతో మాత్రమే అది దాటేటువంటి పరిస్థితులు. ఇదంతా ఆల్రెడీ చాలా మటుకు కూడా మనం చెప్పుకున్నాం. ఇదంతా కథ ఇదే 15 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చెప్పిన కనుక ఎంతో ఇట్లా చెప్తున్నాను కాదు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 15 రోజులు ఉండాలి. ఇది మాత్రం గన్ షాట్. లేదు ఈ 15 రోజులు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటే దానికి సంబంధించినటువంటి కర్మ అనుభవిస్తాం. ఇప్పుడు పితృదోషాలు, ఈ మాతృదోషాలు ఎందుకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఉదాహరణకు దీపావళి నోముంది, నోమును పడగొట్టేశావు, చేయట్లేదు, లత్త కొడుతుంది, ఎప్పుడో ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇలా ఇది తెలిసి కూడా దీపావళి నోము చేయకుండా మీ అత్తగారు మీకు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను మీరు పూర్తి చేయకుండా మీరు ఏదో దాటేసినట్టయితే దాని పరిస్థితి అనుభవించాలి. ఇది తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు కూడా పితృపక్షాలలో కొన్ని చేయండి, కొన్ని చేయకండి. కేవలం 2 వీక్స్ మాత్రమే, పెద్ద ఏదో నెలలు లేవు, రోజులు లేవు, కేవలం 2 వారాలు ఓర్చుకొని ఉండండి. ఇందులో చెప్దాం మనం ఏం చేయకూడదు అనేది ముందుగా చెప్దాము. చెయ్యకూడని పనులు ఏంటి? చేయకూడని పనులలో మనం ఇందాక చెప్పుకున్నాం, కొత్త వస్త్రాలు తీసుకోవద్దు అని చెప్పి. అదేవిధంగా అంటే వెంట్రుకలకు అంటే హెయిర్ కటింగ్ కావచ్చును, షేవింగ్ కానీ ఇవైతే చేసుకోకూడదు. దీంతో పాటుగా ఇనుము రిలేటెడ్ వస్తువులు కొనకూడదు. ఇనుముకు శని అధిపతి కనుక ఈ సమయంలో బీరువా కానీ లేదా బెడ్స్ కానీ తీసుకోకండి. ఒక 2 వీక్స్ ఆగండి. బంగారం కూడా వాస్తవానికి వద్దు. ఇప్పుడు ఈ 2 వారాలు అవసరం లేదు. ఒక 2 వీక్స్ ఓర్పుతో ఉండండి. అదేవిధంగా ఇంకా శుభకార్యాలు ఆల్రెడీ ఉండవు, పంచాంగంలోనే ముహూర్తాలు లేవు. 21 అనంగా కొన్ని 21 అంటే 21 చేయడమే, అది ఆగదు. 21 అంటే 21వ రోజు ఇంట్లో కులదైవానికి కాస్త పూజ కార్యక్రమాలు చేసుకొని పిల్లవానికి ఒక నూతన వస్త్రం వేయవచ్చును. ఇందులో ఇది తప్పులేదు. 21 అంటే 21. కనుక మరొకటి ఏమిటి అంటే నాన్ వెజ్ కానీ ఇదే వచ్చింది పాయింట్ ఇక్కడ. ఏంటిది? పితృపక్షాలలో మా తాతయ్యకు బియ్యం ఇచ్చుకున్నాం, మా నానమ్మకు బియ్యం ఇచ్చుకున్నాం, చలో వేసేసాం, ఇలాంటివి ఉంటవి కనుక ఇక అది ఎందుకంటే వారికి ఇష్టం వచ్చినవి ఇది చెయ్యకూడదు అని మనం చెప్తే మన కింద కామెంట్లు వస్తాయి. కనుక నేను అనేది ఏమిటి, వాళ్ళ ఆచారం అనుకోండి, కానీ మనం తినకూడదు. నేను అనేది ఇప్పుడు పితృపక్షాలలో అందరూ ఇయ్యరు. అందరూ ఈ పెద్ద పితృపక్షాలలోనే అందరూ ఇవ్వరు. ఎందుకంటే తిథుల ప్రకారం ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వారు ఇచ్చుకుంటూ ఉంటారు.
అలా ఇచ్చుకునేటువంటి వారికి పితృపక్షాలతో సంబంధం లేదు. కనుక ఖచ్చితంగా కూడా జనరల్గా ఉండేటువంటి వారు నాన్ వెజ్ తినొద్దు, తినకుండా ఉండండి. అలాగే ఇంకా డ్రింక్స్ అంటే లిక్కర్ రిలేటెడ్ తీసుకోకుండా, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పితృదేవతల యొక్క అనుగ్రహం పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి కాకుండా ఇక చేయవలసిన నువ్వులు, నల్ల నువ్వులు చేయవలసినటువంటి పనులు, నువ్వులు దానము, ఇందులో నల్లవైన తెల్లవైన కూడా నువ్వుల దానం అయితే చేసుకోండి. దీంతో పాటుగా బెల్లము, అదేవిధంగా బియ్యం ఏదైనా టెంపుల్లో కానీ బ్రాహ్మణులకు కానీ ఈ నెల ఇప్పుడు మా వద్ద ఏమిటి అంటే ఇప్పుడు కొందరు నెల సరుకులు కూడా ఇస్తారు. చక్కగా రైస్ బ్యాగు లేదు ఇంటికి దానానికి, బియ్యము, ఆయిల్ ప్యాకెట్స్, చక్కగా ఒక 5 ఆయిల్ ప్యాకెట్స్, పప్పు కేజీన్నర, కూరగాయలు, చక్కడ మన శర్కర, టీ ప్యాకెట్, కాఫీ అన్ని ఇస్తారు. పాపం ఒక ఆమెనైతే మొత్తం పూర్తిగా నెలకు షాంపుతో సహా ఇస్తుంది మేడం, సబ్బులతో సహా పాపం ఆమె. అయితే సంవత్సరానికి ఒకసారి కనుక ఇక ఆమె అంతా దానం చేస్తుంది. ఇక మరొకటి ఏమిటి అంటే నెయ్యి కూడా చక్కటి నెయ్యి వినరా. ఒకటి వచ్చేసి ఇంట్లో వాడకానికి ఉండేటువంటి నెయ్యి వేరే ఉంటుంది, దీపారాధనకు నెయ్యి వేరే ఉంటుంది. ఎప్పుడైనా దానం చేసేటువంటి సందర్భంలో మీరు గేదె నెయ్యే దానంగా ఇవ్వండి, ఆవుది ఇవ్వకూడదు. ఎందుకంటే వారు భుజించేటువంటి విధంగా ఉండాలి. నెయ్యితో ఎన్నో ఉపయోగాలు ఉన్నవి. నెయ్యి దానం వల్ల ప్రతిరోజు కూడా ఒక చుక్క నెయ్యి వేసుకొని అన్నంలో భోజనం చేస్తే ఎంతో కొంత ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. కనుక అలాంటి నెయ్యిని మనం దానం చేస్తున్నాం. ఆ నెయ్యి కూడా మంచి నెయ్యి ఉండాలి. ఏదో కెమికల్ కానీ పిచ్చి నెయ్యి దానంగా ఇచ్చినా కూడా ఇంపాక్ట్ మీకే ఉంటుంది. కనుక మంచి నేతిని దానంగా ఇవ్వండి. దీంతో పాటుగా మరొకటి ఏమిటి, దోతులలో చాలా రకాలుగా ఉన్నవి. మంచిగా కట్టుకునేటువంటి విధంగా ఉండేటువంటివి ధోతి 9x5 ఇచ్చేటువంటి విధంగా చేయండి. వీటన్నిటితో పాటుగా కాకికి ఎక్కడ కనబడినా కూడా దానికి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. అదేమో మనకు ఆవులాగా పిలిస్తే రాదు, అసలు కనబడటం లేదు. నాకు మొన్న నాకు 4 రోజుల క్రితం కనబడింది. అది కనబడ్డా రాదు, అది అమ్మో. దానికి ఎక్కడ అలవాటు ఉందో అంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళాలో దానికి కొన్ని ప్లేసెస్ పాయింట్స్ ఐడియా ఉంటాయి అంతే. మేడ మీద ఉండేటువంటి కాకులు అంటే అవే మేడ మీద గూడు కట్టుకొని ఉండవు, కానీ మేబీ చెప్పలేం, కనబడుతూ ఉంటవి. అవి కనబడ్డా కూడా సరిగా రావు, పిలిచినా కూడా పాపం. కనుక ఒక ముద్ద అయితే వాటికి అన్నం పెట్టాడు. వీటన్నిటితో పాటుగా బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఆవులు ఎక్కడున్నా కూడా వాటికి చక్కగా కూడా నవధాన్యాలకు సంబంధించి మొత్తము కూడా సూర్యునికి గోధుమలని కానీ, ఇప్పుడు చంద్రునికి బియ్యం అని కానీ, ఇక ఉలువలు, శనగలు, పెసర్లు, ఇవన్నీ మొత్తము నవధాన్యాలకు సంబంధించిన అన్నీ కూడా ఒక హాఫ్ కేజీ తీసుకొని అందులో 1 కేజీ బెల్లం వేసి చక్కగా కూడా మంచిగా నానబెట్టి మంచిగా కరిగిన తర్వాత మంచిగా అంటే మెత్తగా అవుతుంది, ఇట్లా ముట్టుకుంటే అయ్యేటువంటి విధంగా అయిన తర్వాత మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే.